ధనుష్ కెరియర్ ఎంత సక్సెస్ఫుల్గా సాగుతోందో ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకుల తరువాత మృణాల్తో పరిచయం ఏర్పడిందని, అది త్వరలోనే పెళ్లి చేసుకునేదాకా వెళ్లిందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ రూమర్స్పై ఇప్పటివరకు ధనుష్ కానీ మృణాల్ కానీ స్పందించలేదు. కానీ ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఇలాంటి రూమర్స్ ధనుష్ విషయంలో చాలాసార్లు వినిపించాయి. గతంలో ఇతర హీరోయిన్స్తో ధనుష్కి సంబంధముందంటూ వార్తలొచ్చాయి. మరి ఆ హీరోయిన్లెవరో ఓసారి చూద్దాం. శృతి హాసన్ ధనుష్ సినిమా కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా 3. ఈ మూవీలో ధనుష్ శృతి కెమిస్ట్రీ బాగా పండింది. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. అయితే ఈ వార్తలను శృతి హాసన్ అప్పుడే ఖండించింది. అమలాపాల్ రఘువరన్ బీటెక్ వీఐపీ సినిమాలో ధనుష్ అమలాపాల్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమయాణం మొదలయిందంటూ వార్తలు వచ్చాయి. అమలాపాల్ విడాకులక్కూడా ఈ సినిమాలే కారణమని రూమర్స్ వచ్చాయి. కాని ఆ తర్వాత అమలపాల్ మరొకరిని పెళ్లి చేసుకుంది. త్రిష చాలా కాలం క్రితం ధనుష్, త్రిష మధ్య మంచి స్నేహం ఉండేది. కొన్ని పార్టీల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. నిత్యమేనన్ తిరుచిత్రాంబలం తెలుగులో తిరు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ధనుష్, నిత్యమేనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని, ఆ క్రమంలోనే ఇద్దరి పేర్లు కలిపి ప్రచారం చేస్తున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.